WHO చెప్పింది ఏమిటి అంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఒక మనిషి తప్పనిసరిగా సంవత్సరంలో కనీసం 21 కిలోల చేపలు తినాలని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్దేశించింది. మన భారతదేశంలో కూడా మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్య సూత్రాల ప్రకారంగా 12 కిలోలు కనీసం ఇండియాలో కనీసం 12 కిలోలు అంటున్నారు. కానీ మనది ఇలా భారతదేశ సగటు 6 నుంచి 8 కిలోల మధ్యలోనే మనం చేపలు తింటా ఉన్నాం. అంటే ఇక చాలా గ్యాప్ ఉంది. అంతర్జాతీయ స్థాయికి పోల్చుకుంటే 21 కిలోలు, జాతీయ స్థాయికి పోల్చుకుంటే 12 కిలోలు, అంటే డబుల్ కంటే ఎక్కువ అవకాశాలు ఫిషరీస్ రంగంలో, ఫిషరీస్ చేపల ఆహార రంగంలో మార్కెట్ ఉన్నది అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఫిష్ ప్రాసెసింగ్ పెంచడంలో ఎన్ని అవకాశాలు అయితే ఉన్నాయో అదేవిధంగా ప్రాసెసింగ్ లో కూడా అట్లాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రాసెసింగ్ తర్వాత ప్రాసెసింగ్ అయిన దాన్ని నిల్వ చేయడం అనేది ఇంకొక పద్ధతి. డీప్ ఫ్రీజింగ్ అనేది ఒక పద్ధతి అయితే VFD వాక్యూమ్ ఫ్రీజ్ డ్రైయింగ్ అనేది రెండవ పద్ధతి. డీప్ ఫ్రీజ్ డ్రైయింగ్ అనేది ఒక నెల 2 నెలలు చేపల ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవాళ మొత్తం మార్కెట్లలో, ఆధునిక మార్కెట్లలో అవి అందుబాటులోకి వచ్చాయి. కానీ VFD టెక్నాలజీ అనేది ఒక షెల్ఫ్ లైఫ్ అనేది 20 సంవత్సరాల దాకా ఉండేటువంటి అవకాశం ఉంది.